పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీనగర్ కాలనీలో గల డీలక్స్ బేకరీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారం అందడంతో వెంటనే కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐసి సాయికృష్ణ సిబ్బందితో కలిసి చాకచక్యంగా రైడ్ నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభించింది. వారిని విచారించగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వరుస వాహన చోరీలు, మొబైల్ ఫోన్ దోపిడీలు, షట్టర్ లిఫ్టింగ్ చోరీలు మరియు ఇంట్లో చోరీ నేరాలు పాల్పడినట్టు తెలిసింది. 12 ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అందులో జగద్గఢ్ గుట్టా పిఎస్లో వెహికల్ థెఫ్ట్ కేసు అండ్ వాజ్పల్లి పిఎస్లో కూడా వెహికల్ థెఫ్ట్ కేసు, మన జిల్లాలో 5 రాబరీ కేసెస్ అండ్ పోచారం ఐటీ కారిడార్లో షట్టర్ లిఫ్టింగ్, గట్కేసర్లో లిక్కర్ బార్లో చోరీ, యాదాద్రి భువనగిరిలో షట్టర్ లిఫ్టింగ్ చేసినట్టుగా, జనగామ పోలీస్ స్టేషన్లో ఒక హౌస్ బ్రేక్ అండ్ ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్ ఇవన్నీ కూడా చేసినట్టుగా వాళ్ళకి కన్ఫెస్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా వీళ్ళు దేంట్లో అరెస్ట్ కాలేదు. అండ్ వీళ్ళ వివరాలకు వెళ్తే ఇద్దరు కూడా రిలేటివ్స్, బావ మామూలు రూబిన్ సింగ్ అండ్ మంగల్ సింగ్. ఈ ఇద్దరు కూడా మన జిల్లాలో మొత్తం మనకి చాలా కేసెస్ వాళ్ళు చెప్తున్నారు. బట్ మనకు ఇప్పటి వరకు కంప్లైంట్స్ వచ్చినాయి 5 వచ్చినాయి, 5 రాబరీ కేసెస్. వీళ్ళు కొందరున్న పర్సన్స్ ని వెంబడించి వాళ్ళ బైక్ నడుచుకుంటూ వెళ్తున్నా వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ సెల్ ఫోన్ కానీ తీసుకుంటారు. సో అట్లా మనకి మన జిల్లాలో దేవరపల్లి, రాజంపేట్, మాచారెడ్డి, కామారెడ్డి ఈ ప్లేసెస్ లో మనకి వాళ్ళని దాడి చేసేసి సెల్ ఫోన్స్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇందులో రాబరీ కేసెస్ మనం ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి మనం పట్టుకున్నప్పుడు 6 మోటార్ బైక్స్ అండ్ 23 మొబైల్ ఫోన్స్ దొరికాయి. అందులో కొన్ని మొబైల్ ఫోన్స్ ఆన్ అవ్వట్లేదు. సో అది ఆన్ అయితే మనకి అది ఎక్కడ కూడా మనకి వీళ్ళు దాడి చేసిన విషయం తెలుస్తుంది మనకి. అండ్ గంజాయి 95 గ్రాములు దొరికింది. అవి సిగరెట్ కూడా వాళ్ళు ప్యాక్ చేసి పెట్టుకున్నట్టు తెలుస్తుంది మనకు. అండ్ వీళ్ళు ఈ చోరీ చేసిన సామాన్ని ఒక 2 రిసీవర్స్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు షేక్ ముజాహిద్ అండ్ అసాం రాజేందర్. ఈ 2 రిసీవర్స్ కూడా మన కామారెడ్డి వాళ్ళే. వీళ్ళిద్దరు ఇంకా ఈ రిసీవ్డ్ మెటీరియల్ ఒకవేళ మొబైల్ ఫోన్స్ అయితే ఆ మొబైల్ ఫోన్స్ ని అన్లాక్ చేయడానికి సమీర్, శివ అనే 2 పర్సన్స్ ని అప్రోచ్ చేస్తా ఉన్నారు. మీ దగ్గర మనము ఈ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ అన్ని సాఫ్ట్వేర్ కూడా సీజ్ చేస్తున్నాం. దీంతో మొబైల్ పెట్టి మొబైల్లో డేటా అంతా ఇరేజ్ చేసి దాన్ని మళ్ళీ వాళ్ళు మిగతా వాళ్ళకు రీసెండ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు సీజ్ చేసిన మొబైల్ ఫోన్స్ లో మనకి కొన్ని ఫోన్స్ మాత్రమే ఆన్ అవుతున్నాయి, కొన్ని ఫోన్స్ లో ప్రాపర్ ట్రాకింగ్ రావడం లేదు. కాబట్టి వాటిని మన ఫోరెన్సిక్ లెబార్టరీకి పంపిస్తున్నాము. సో అవి కూడా ఫర్దర్ డీటెయిల్స్ వస్తే వీళ్ళు దాన్ని ఎక్కడ నుంచి చోరీ చేశారో, అది చోరీ చేశారా లేకపోతే దాడి చేసి తీసుకున్న విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. సో పబ్లిక్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకవేళ వాళ్ళ మొబైల్ ఫోన్ ఈ చాలా వరకు 5 కేసుల్లో కూడా పబ్లిక్ ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. వీళ్ళు దొరికిన తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత మనం వెరిఫై చేస్తే వాళ్ళు అప్పుడు ముందు వచ్చి అవును మా మీద దాడి జరిగింది, మొబైల్ ఫోన్ కాస్ట్ తక్కువ కాబట్టి మీకు చెప్పలేదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొబైల్ ఫోన్ కానీ ఇంకేదైనా ఐటమ్ కానీ వాళ్ళ దగ్గర ఇలా చోరీ చేయబడితే లేకపోతే ఈ దాడి చేసే వాళ్ళని తీసుకుంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా పోలీసుకి రిపోర్ట్ చేస్తే ఈ దొంగలు కానీ ఈ అక్యూజ్డ్ ఫర్దర్ అఫెన్సెస్ చేయకుండా మనం ఆపే అవకాశం ఉంటుంది. ఆ రోజు వాళ్ళు రిపోర్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఇంకో 4 అఫెన్సెస్ ఎక్కువ చేశారు వాళ్ళు జనగామ ఐటీ కారిడార్ ఆ ఏరియాస్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా దొంగతనాల కేసులో 100% రిపోర్ట్ చేయండి. అది చిన్న వస్తువు కావచ్చు, 1000 రూపాయలు కూడా పర్లేదు, 10,000 రూపాయలు కూడా పర్లేదు, మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. సో దట్ మనం పట్టుకుంటే మనము పెద్ద ర్యాకెటే బయటికి రావచ్చు. సో ఈ ఎంటైర్ మనకి ఇప్పుడు 4 పర్సన్స్ మనకి కష్టంగా ఉన్నారు. ఆ 2 పర్సన్స్ కూడా వాళ్ళు మేము తెలియక సెల్ ఫోన్స్ అన్లాక్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో వాళ్ళని కూడా మనము అక్యూజ్ లాగా సైడ్ చేస్తా ఉన్నాము. అండ్ ఈ 4 మాత్రం ఇవాళ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. అండ్ ఈ మొత్తము ఈ ఇంట్రాగేషన్ కానీ వీళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకొని గంజాయి అంత కూడా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ప్రాపర్గా దీన్ని హ్యాండిల్ చేసి ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి పట్టుకున్న సిసిఎస్ టీమ్ని, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామన్ అండ్ ఆల్సో ఈ టీంలో పార్టిసిపేట్ చేసిన కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ టీం కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ డిఎస్పీ గారిని కూడా
ఈ ఆపరేషన్ మొత్తం ఓవర్సీ చేసేసి మార్నింగ్ నుంచి కూడా ఈ ఇంటరాగేషన్ లో ఉండి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకుని ఇవన్నీ రికవర్ చేయడంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించిన డిఎస్పీ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.